Dear parents, welcome back to 1 Minute with MD. ఈరోజు టాపిక్ ఇంట్రోవర్ట్ ఈజ్ నార్మల్, సోషల్ యాంగ్జైటీ నీడ్స్ హెల్ప్. చిన్నపిల్లల్లో ఇంట్రోవర్ట్ నేచర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. కొత్త మనుషుల్ని చూసినా లేదా క్రౌడ్లో ఉంటే కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో సైలెంట్గా ఉంటారు. ఇది న్యాచురల్ స్టేజ్ ఆఫ్ గ్రోత్. కానీ కొన్నిసార్లు ఈ హెసిటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేజ్ని మనం సోషల్ యాంగ్జైటీ అని చెప్తాం. లైక్ స్కూల్లో ఆన్సర్స్ చెప్పడానికి భయపడడం, ఫంక్షన్స్ ఆర్ బర్త్డే పార్టీస్ లేదా సోషల్ గ్యాదరింగ్స్లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేకపోవడం, ఇలాంటివి మన పిల్లల్లో గమనిస్తూ ఉంటాం. ఇంట్రోవర్ట్ నేచర్లో పిల్లలు స్లోగా అడ్జస్ట్ అయ్యి ఫ్రెండ్లీ అవుతారు. కానీ సోషల్ యాంగ్జైటీలో ఇలాంటి ఇబ్బందుల వల్ల డైలీ యాక్టివిటీస్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఇక్కడ పేరెంట్స్ అండ్ స్కూల్ రోల్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. మనం మెల్లగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. పిల్లల్ని ఫోర్స్ కానీ లేక కంపేర్ చేయకుండా పాజిటివ్గా సపోర్ట్ ఇవ్వాలి. స్టేజ్ మీద మాట్లాడడం లేదా స్మాల్ గ్రూప్లో పార్టిసిపేట్ చేయించడం లాంటి స్టెప్ బై స్టెప్ ఇంట్రొడ్యూస్ చేయాలి. అప్పుడే మనం మంచి ప్రోగ్రెస్ని చూడగలం. సో ఇంట్రోవర్ట్ నేచర్ అనేది న్యాచురల్ స్టేజ్. సోషల్ యాంగ్జైటీకి టైమ్లీ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా సింపుల్గా మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సపోర్ట్, పేషెన్స్, పిల్లలకి మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తే వాళ్ళే బ్లూమ్ అవుతారు. Thank you so much and see you next week.